పరిశ్రమ మీకు వంట పట్టింది కానీ రాజకీయాలు వంట పడతాయంటే ఏం చెప్తారు సార్? ఈ వంట పడతాయి అంట పడతాయి అనేది జనం చెప్పాలండి. మనం ఎట్లా చెప్తాం? వంట పట్టినయా అంట పట్టిన నాకేం తెలుసు? సినీ పరిశ్రమ వంట పట్టిందని మీరు అనుకుంటున్నా, నేను అనుకోవట్లే. నేను ఇంకా సక్సెస్ కొట్టాలనుకుంటున్నా. రాజకీయాలు కూడా స్టార్ట్ అయినాయి. రాజకీయాలు నేను పదవుల కోసమో వ్యామోహం కోసం దోసుకోవటం కోసం రాలా. కాంగ్రెస్ పార్టీ అంటే నాకు క్రేజ్, కాంగ్రెస్ పార్టీ అంటే నాకు మోజు, కాంగ్రెస్ పార్టీ అంటే నాకు ఇష్టం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీలో అక్కడ ఎవరున్నా నేను అట్టే ప్రేమిస్తా. నేను వినండి, కాంగ్రెస్ పార్టీ ఉత్తమాన కన్నా ముందు బొత్సాన పీసీసీకి ఉన్నప్పుడు అట్లే ఉండేవాడిని, డీసీ శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్గా అట్లే ఉండేవాడిని, పన్నాలక్ష్మి గారు ప్రెసిడెంట్గా అట్లే ఉండేవాడిని, ఉత్తమాన దగ్గర అట్లే ఉన్నా, రేవంత్ దగ్గర ఉన్నా. నాకు పీసీసీ పదవి కంటే ఆ పదవికి నాకు క్రేజ్. మా పీసీసీ అధ్యక్షుడు ఈ సుప్రీం మా పార్టీకి ఆయన అంతే. మాకు పార్టీ ముఖ్యం. అంతేగాని నాకు అలిగి వెళ్ళిపోయి జేరి 4 రోజులు ఒకళ్ళు ఉంటారు. ఒక 10 ఏళ్ల పొలిటికల్ జీవితంలో 10 పార్టీలు మారినాడు ఉన్నాడు. పేర్లు ఎందుకులే అవన్నీ? అట అది కాదు కదా, కానీ నేను మీ పిసిసి అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పాత ఇంటర్వ్యూ చూసిన. ఆయన ఇంటర్వ్యూలో అన్నారు, ఒక రిపోర్టర్ అలాగే క్వశ్చన్ అడిగినప్పుడు అంతిమంగా నేను ఒక సీఎం అనేటువంటి లక్ష్యం పెట్టుకున్నా, చేరుతా అనేటువంటి ఒక ధీమా వ్యక్తం చేసిండు. సో అట్లా మీకేమైనా అంతిమంగా నేను ఇది అవ్వాలి కాంగ్రెస్ పార్టీలో అనేటువంటి ఒక గోల్ ఏమైనా పెట్టుకున్నారు అట్లా మనసులో? నేను పెద్ద నాయకుడిని అవుతా, కాంగ్రెస్ పార్టీలో చాలా పెద్ద నాయకుడిని అవుతా. అంటే పదవి ఏదో పెద్ద పదవి కూడా తీసుకుంటా, పెద్ద ప్రజాసేవ చేస్తా. ఇవాళ చెప్తున్నా, నేను పెద్ద నాయకుడిని అవుతా కాంగ్రెస్ పార్టీలో. అది ఇన్స్పిరేషన్ ఎవరు సార్ మీకు రాజకీయాలకు రావడానికి? నాకు ఇందిరాగాంధీ గారే సార్. నాకు ఇందిరాగాంధీ గారు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆ కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం అంతే. నాకు ఇన్స్పిరేషన్, నాకు కాంగ్రెస్ పార్టీలో ప్రతి నాయకుడు నాకు ఇన్స్పిరేషనే. ప్రతి ఒక్కళ్ళు నాకు కాంగ్రెస్ పార్టీ ఆ జెండాలో నాకు ఇన్స్పిరేషన్ ఉంది. నాకు వేరే జెండా చూడబుద్ది కదా, ఏందో నియమ్మ పాపం. నాకు వాళ్ళు అంతా ఇప్పుడు ఏంది, వేరే పార్టీ జెండా చూస్తే కూడా ఇది మన పార్టీ కాదు కదా అని ఫీల్ అవుతాను నేను. అది నా నేచర్. అది నేనేం చేయాలి చెప్పండి? నా నేచర్ అది. ఇప్పుడు నిన్న మన కొంతమంది పాపం అధికారంలోకి వచ్చే ఒక 2-3 రోజులు, వారం రోజుల ముంగల పార్టీ మారి బీఆర్ఎస్లకు బీజేపీలకు పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మళ్ళీ పార్టీలకు రావాలనుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళు వస్తే స్వాగతిస్తారా? అసలు వాళ్ళకి ఏం చెప్తారు? మీకు చెప్పారు వస్తామని వాళ్ళు అనుకుంటున్నారన్న, మీరు దాన్ని అడిగిరైంది. బయట అక్కడ గుసగుసలు వినిపిస్తుంది. గుసగుసలు అంటే మీరు దానికి ఆన్సర్ ఏంటి? నేను ఎందుకు ఇస్తా ఆన్సర్? దానికి నాకేం సంబంధం? అనుకుంటున్నారు, నీతో చెప్తే నువ్వు మాట్లాడి నువ్వు జాయిన్ చేయ. మరి నాకేం సంబంధం? అది అంతే కదా, మాకేం సంబంధం? మాకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాయకులు అండి. మా కాంగ్రెస్ పార్టీలో పెద్దలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. పెద్ద డెసిషన్ తీసుకుంటారు. పార్టీకి ఏది మంచిదో అది నిర్ణయం తీసుకుంటారు. మనం ఎవరో నిర్ణయం తీసుకుంటారు కదా. సో వాళ్ళు రాంగ్ స్టెప్ వేసిరని ఏమని అనుకుంటారా మీరు? అట్లా పార్టీ అధిక స్టెప్ వేయడు సార్. ఇక్కడ ఎవడు రాంగ్ స్టెప్ వేయడు, మంచి స్టెప్ ఎవడు వేయడు. భగవంతుడు వాళ్ళతో స్టెప్ వేపిస్తాడు, మనం డ్యాన్స్ చేస్తాం. భగవంతుడు మ్యూజిక్ నొక్కుతాడు, మనం డ్యాన్స్ చేస్తాం. అది కరెక్ట్గా ఎత్తే ఉంటాం, వేయకపోతే 14 లక్షల పోతాం. ఆయన ఎంత పెద్దోడు అండి పాపం, మహానుభావుడు. ఎంత మంచి ఎన్ని పదవులు వచ్చినాయి ఆయనకి. పిసిసి ప్రెసిడెంట్, మంత్రి, ఎమ్మెల్యే మాట్లాడితే ఎట్టబడితే అట్లా లాస్ట్ మినిట్లో ఇట్లా ఆయన చీటీ ఆయన చింపుకున్నాడు. చివరిగా ఒకటి అడుగుతున్నా, బండ్ల గణేష్ అనే వ్యక్తి 100 కోట్లు ఇస్తా, 200 కోట్లు ఇస్తా, ఇక 1000 కోట్లు ఇస్తా అన్నా కూడా పార్టీ మారడంటే ఏం చెప్తారు? నాకు ఎందుకు సార్ 100 కోట్లు? ఎందుకు 100 కోట్లు? 100 కోట్లు ఎవరు తెప్పిస్తారు? ప్లాన్ ఉందా మీకేమన్నా? ఎవరికి కాదు, మీకేమైనా ప్లాన్ ఉంటే చెప్పండి, వాళ్ళు మాట్లాడదాం వాళ్ళతో. కొంతమంది నాయకులు పార్టీ మారుతున్నట్టు సందర్భాలనే కదా. ఎవడు డబ్బులు ఇస్తే మారరు సార్. దాని ఇద్దరు నెత్తి మీద కూర్చుంటే మారుతారు. డబ్బులకి ఎవరో పాపం రాజకీయంలో నాయకులు ఎవడో డబ్బు కోసం మారంటే నేను ఒప్పుకోను. వాళ్ళకి బ్యాడ్ టైం. రాజకీయం అనేది ఒక ఫ్యాషన్, అది ఒక రకమైన దాన్ని ఏమంటారు, ఒక అలవాటు, అది వ్యసనం. అది రాజకీయం వ్యామోహం, రాజకీయం వ్యసనం. ఎవరు పాపం డబ్బులకి నేను అమ్ముతా, అరే డబ్బులు ఇచ్చిపోయిందంటే నేను అమ్మను. ఆడికి ఆ రోజు అది వ్యసనం. నేను ఆ పార్టీలో పోతే ఏదో వస్తుందని ఆశపడతారు. అట్లా నేను ఆశపడను. గెలవని అధికారంలో ఉండని లేకపోని కాంగ్రెస్ పార్టీ అంతే. ఇప్పుడు షాద్నగర్ విషయానికి వస్తే, షాద్నగర్ గడ్డ మీద ఒక ఎమ్మెల్యేగానో, షాద్నగర్ నుంచి ఒక మంత్రిగానో, అంటే ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పదవిలో మేము చూడొచ్చా షాద్నగర్ నియోజకవర్గం? రాష్ట్ర స్థాయిలో చూస్తారు మీరు. షాద్నగర్లో మా మిత్రుడు శంకర్ చాలా అద్భుతంగా ఉన్నాడు. రాబోయే 10-15 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యేగా ఉంటాడు. చాలా బాగా పనిచేసుకున్నాడు. పార్టీ ప్రతిపక్షం ఓడిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మడేం తిప్పకుండా కష్టపడ్డాడు. నేను టికెట్ ఇస్తే కూడా అద్భుతంగా ఎలక్షన్ చేశాడు. 1983 నుంచి షాద్నగర్ ఎలక్షన్ చూస్తున్నా, ఇంత మంచి ఎలక్షన్ నేను ఎప్పుడు చూడలేదు షాద్నగర్లో. అంత బాగా ఎలక్షన్ చేసుకున్నాడు. హ్యాట్స్ ఆఫ్ టు నా మిత్రుడు శంకర్. ఆయనే రాబోయే 10-15 ఏళ్ళ ఎమ్మెల్యే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎప్పుడు అనిపించలేదా? ఎందుకంటే మీ ప్రాపర్టీస్ ఉన్నాయి, మీరు ప్రజలతో కొంత మీకు రిలేషన్ ఉంది, షాద్నగర్లో పోటీ చేయాలనేటువంటి ఆలోచన రాలేదు? ప్రాపర్టీస్ కాదు, నా ఊరు షాద్నగర్. నేను 5వ తరగతి నుంచి మీరు అందరిలాగా గుంటూరు పోయో, విజయవాడ పోయో, ఏం హాస్టల్లో నారాయణ చైతన్యంలో నేను చదువుకోలే.
నా దేవురు మొగలిగిద్ద షాద్నగర్ 150 సంవత్సరాల చరిత్ర గల స్కూలు 6, 7, 8, 9 చదివా. ఏది ఏ ఊరు తెలుసు కదా మొగలిగిద్ద వెళ్ళి చెక్ చేసుకోండి వెళ్ళి. 10th క్లాసు షాబాదు సదానగర్లో చదివి షాబాద్లో ఎగ్జామ్ రాశా. నేను రాసేటప్పుడే పట్నం రాజేందర్ రెడ్డి అని మహేంద్రన్న వాళ్ళ అన్నం చంపేశారు. అప్పుడు నాకు బాగా గుర్తాయన్నీ. మేము నా చదువు జెడ్పిహెచ్పి స్కూల్, నా కాలేజ్ షాద్నగర్ జూనియర్ కాలేజ్. మేము హాస్టల్లో లేము. గుంటూరు పోయి నారాయణ దాంట్లో చదవలా, ఏ హాస్టల్లో లేము, ఇంగ్లీష్ కాన్వెంట్లో చదవలా. నా చదువు అంతా జెడ్పిహెచ్పిఎస్ స్కూల్. నువ్వు వెళ్ళి చెక్ చేసుకోవాలి. లోకల్ అంటారు అయితే నువ్వు 200% లోకల్. ఇక్కడ పుట్టి ఎక్కడ పోయి చదువుకొని వచ్చి మేము డిగ్రీలు తెచ్చుకోవాలా. అక్కడే ఉండే 5 నుంచి అక్కడ చదువుకొని, నేను కాదు నువ్వు నీది షాద్నగరే కదా, వెళ్ళి చెక్ చేసుకో. నువ్వు మౌలిక బండ్ల గణేష్ ఎక్కడ చదివి రానండి, మౌలికత పోయి అడుగు, సదానగర్ పోయి అడుగు, షాద్నగర్ జూనియర్ కాలేజీ పోయి అడుగు, చెప్తారు. ఓకేనా? థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద బండ్ల గణేష్ గారు అయితే తన కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, తన ప్రస్తావన పూర్తి స్థాయిలో చెప్తారు. మొత్తం మీద అధికారంలోకి వచ్చిర్రు. సో కష్టపడి కొట్లాడి ఇక తెలంగాణ తెచ్చుకుంటే 10 ఏళ్ల పాటు గత పాలకులు అప్పుల పాలు చేసిర్రు. ఇక ప్రజల జీవితాల్ని ఆగమాగం చేసిర్రు. మొత్తం మీద 7 లక్షల వేల కోట్ల అప్పులు చేస్తే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక 6 గ్యారెంటీల అమలును ఖచ్చితంగా త్వరలోనే అమలు చేస్తాం, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాం, అద్భుతమైనటువంటి పాలన ఉంది, వచ్చే ఎంపీ ఎన్నికల్లో ఖచ్చితంగా మెజారిటీ ఆఫ్ సీట్లు తెచ్చుకుంటాము, ఇక ప్రధానిగా మా నాయకుడు రాహుల్ గాంధీ చూడబోతున్నామంటూ ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.